నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడిని మాలమానాడు. ఇవాళ ఏదైతే రోస్టర్ విధానం ఉందో, ఎస్సీ వర్గీకరణ అనంతరం ఏర్పాటు చేసిన రోస్టర్ విధానంతో మాలలకు, మాల అనుబంధ కులాలకు 26 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మాకు 5% కేటాయించారు ఎస్సీ వర్గీకరణలో మాల అనుబంధ కులాలకు. కానీ రోస్టర్ పాయింట్లతో 1% ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఏర్పడ్డది. అంటే రోస్టర్ విధానాన్ని ఒక కుట్రపూరితంగా కొంతమంది అధికారులు, సబ్ కమిటీలోని కొంతమంది పెద్ద మంత్రులు ఒక కుట్రపూరితంగా మాలలను అనగదొక్కే కుట్రతో ఇది రోస్టర్ విధానాన్ని తయారు చేసినట్టు మేము భావిస్తున్నాం. ఈ విషయం ముఖ్యమంత్రి గారు పూర్తిగా పరిశీలించకపోయి ఉండొచ్చు. ఆయన దీన్ని పూర్తిగా పరిశీలించి మాలలకు న్యాయం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది మాలమానాడు ఇప్పటికి కూడా. కాకపోతే తర్వాత ఏదైతే తదనంతర కాలంలో కూడా మాకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మాలమానాడు అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నది. అదేవిధంగా రేపు 1వ తారీఖున అంబేద్కర్ విగ్రహాల వద్ద మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. త్వరలో మా చెన్నై గారి నాయకత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వినతి పత్రం ఇచ్చి ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు న్యాయం చేస్తుందని చెప్తుంది. మేము అదే అంటున్నాం. ఇది తెలిసి కుట్రపూరితంగా జరిగిందా లేకపోతే ఒక అవగాహన రాహిత్యంతో జరిగిందా అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఎస్సీ కులాలకి రోస్టర్ పాయింట్లు కేటాయించేటప్పుడు అన్ని వర్గాల వాళ్ళకి రోస్టర్ పాయింట్ వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే వీళ్ళు ఇక్కడ నిపుణులు లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులైన వాళ్ళతో పరిశీలించి దాన్ని చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే గ్రూప్ 3లో 5% మాల అనుబంధ కులాలకు కేటాయించినప్పుడు శాతవాహన యూనివర్సిటీలో 6 ఉద్యోగాలను కేటాయించారు ఎస్సీలకి. అంటే 15% ఎస్సీలు ఉంటే 6 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 5% ఉన్న మాలలకి 2 ఉద్యోగాలు రావాల్సి ఉంటాయి. కానీ ఒకటే 0 ఉద్యోగం, అక్కడ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. అంటే నీ ఎంత లోపభూయిష్టంగా ఉంది ఈ రోస్టర్ విధానం అనేది మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి లోపభూయిష్టంగా ఉన్న ఈ రోస్టర్ విధానాన్ని ఎమ్మటే సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వినతి పత్రం ఏంటంటే మాలలకు అన్యాయం జరుగుతుంది. మేము నిర్ణయం తీసుకొని 33 జిల్లాలలో అందరు కార్యకర్తలు నిమరాణాలు ఇచ్చి కలెక్టరేట్ మాట్లాడాలి. ఏంటంటే కలెక్టర్ మొత్తం సీఎం దృష్టికి తీసుకుపోవాలని మేము చెప్పినాం. ఇప్పుడు నిమ్మరాణం ఇస్తే సీఎం దృష్టికి తీసుకుపోతామని కూడా హామీ ఇచ్చిండు. ఇస్తే మా బాధ ఏదో తెలుసుకొని రోసర్ పాయింట్ అని పెట్టిండు ఈ వర్గీకరణలో. అది సవరిస్తేనే మాలలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే తీరని అన్యాయం, డబల్ బెడ్రూమ్ల అన్యాయమే, జాబులలో అన్యాయమే, గురుకుల పాఠశాలలో అన్యాయమే, 3 ఎకరాల భూముల అన్యాయమే, లోన్ ఇచ్చిన లోన్లో కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లో కూడా అన్యాయమే. అన్ని ఎస్సీ వర్గీకరణ అయినాక చాలా నష్టపోతున్నారు మాలలు, చాలా ఘోరంగా నష్టపోతున్నారు. అందు గురించి మేము పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని నిమ్మరాణాలు ఇచ్చి మేము కలెక్టర్ మాట్లాడమని సీఎం తోటి చెప్పినాము. మేము కూడా సీఎం తోటికి 10 మందిని పోయి మేము కూడా నిమ్మరాణం ఇచ్చి మాట్లాడతామని కూడా డిమాండ్ చేసినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం, అన్ని వర్గాలను ప్రజాపాలన వైపుగా తీసుకెళ్తున్నాం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం అని చెప్తుంది కదా. అందరూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు. మాకు 5% అని వాళ్ళకు 9%. ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళకి 7 ఉంటే మాకు 6 ఉండే. ఒకటే తేడా ఉండే. అది న్యాయం జరుగుతుంది. ఒకటే తేడా ఉంటుంది కానీ 9% వాళ్ళకైతే మాకు ఒక 5%. 5% 5 జాబులు రావాలి కదా. 5 జాబులు కూడా రావాలి. ఒక్కటే జాబ్ వచ్చింది. ఎంత అన్యాయం, ఎంత రోడ్ల మీద తిరుగుతున్నారు చదువుకున్న యువకులు. ఈయన ఏమంటే అందు గురించి నిర్ణయం తీసుకొని మేము ఆ రోసర్ పాయింట్ దీంట్లోనే రోసర్ పాయింట్ పెట్టింది. అది సవరించాలి. సవరించిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం, సాధించుకుంటాం. సీఎం దృష్టి కూడా తీసుకపోతాం. సీఎం మంచిగా మాకు న్యాయం జరిపితే ఇంకేం లేదు, న్యాయం జరగకపోతే మేము ఉద్రేకంగా చేస్తాం ఉద్యమాలని. ఉంది. 10 రోజుల్లో టైం ఇచ్చిండు, మేము పోయి కలుస్తున్నాం. చాలా అన్ని జిల్లాలలో రస్తరోకోలు, ర్యాలీలు పెద్ద ఎత్తున ఉద్రేకంగా చేస్తాం.